హాయ్, నా పేరు తేజ. నేను ఇప్పుడు ఒక పేపర్తో రెక్కల పడవ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. ఇలాంటి ఒక వైట్ పేపర్ని తీసుకొని మనము ఇలాగ స్క్వేర్లో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి, తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది చేసినాక దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినాక విడదీసి మళ్ళీ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినాక ఇలా వస్తుంది. ఇలాగ వచ్చినాక ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని ఒక దగ్గర సెట్ చేయాలి. ఇలా ఇలా దగ్గరికి సెట్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా పెట్టాలి. ఇదొకటి ఇదొకటి, రెండు చాలు. ఈ రెండింటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనం ఇలాగా విడదీసి ఇలా ఓపెన్ చేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రెక్కల్ని ఇటొక సైడు ఇటొక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి. ఫోల్డ్ చేసి పెట్టినాక దీన్ని ఓపెన్ చేయాలి. ఇలా అంతే. ఇది రెక్కల పడవ మనకి రెడీ అయ్యింది. ఇలా వస్తుంది అన్నమాట.